విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. లగ్నాధిపతి కుటుంబ సమస్యలు దీని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. లగ్నాధిపతి దశలో కుటుంబ సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనేది పరిశీలిస్తే సహజ త్రికోణ స్థానాలైన 1, 5, 9 స్థానాధిపతులు జాతకునికి కీర్తి ప్రతిష్టల్ని, గృహాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ ఒకవేళ తప్పకుండా వస్తాయా అంటే దీన్ని ఉదాహరణగా ఏంటంటే పంచమాధిపతి దశ జరుగుతున్నప్పుడు ఉద్యోగం కానీ వ్యాపార విషయంలో కానీ మార్పులు వస్తాయి. ఒక్కోసారి ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకోవడం జరగవచ్చు. ఎందుకంటే 10వ స్థానం కర్మస్థానం, దీనికి పంచమ స్థానం అష్టమ భావం అవుతుంది. అందుకనే ఈ పంచమ భావము వృత్తి ఉద్యోగ స్థానాలకు హాని చేస్తుంది. మరి లగ్నాధిపతి దశ జరిగినప్పుడు ఉద్యోగము, ధనము, సంతోషం ఉంటాయి అనుకుంటాం, కానీ కుటుంబ విషయాల్లో చాలా హాని చేస్తుంది. కుటుంబంలో గొడవలు పడడం కానీ, కుటుంబం నుంచి వేరుపడడం కానీ జరుగుతూ ఉంటుంది. నేనే అన్న అహంకారం పెరగడం, ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగడం, దీనివల్ల కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతాయి. అలాగే లగ్నాధిపతి దశ అంటే కుటుంబంలో కుటుంబ స్థానాలకు వ్యయాధిపతి దశ అవుతుంది. కాబట్టి కుటుంబంలో చాలా ఇబ్బందుల్ని ఆ జాతకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇది జ్యోతిష్ శాస్త్రంలో చాలా సూక్ష్మమైనటువంటి విషయము. లగ్నాధిపతి దశ జరుగుతున్నప్పుడు కుటుంబంలో నేను చెప్పినట్టే అందరూ వినాలి అని అనుకుంటూ ఉంటారు. వైవాహిక జీవితంలో భార్య తన మాటే వినాలి అని భర్త, భర్త తన మాట వినాలని భార్య, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ వివాహం అయిన తర్వాత కూడా చిన్న చిన్నగా సమస్యలను పెద్దగా చేసుకొని కుటుంబానికి దూరం అవడం జరుగుతూ ఉంటుంది. విడిపోవడం అనేది భర్త కానీ, భార్య కానీ, సంతానం కానీ లగ్నాధిపతి దశ జరుగుతున్నప్పుడు జరుగుతూ ఉంటుంది. కుటుంబాన్ని దూరం చేయడము అనేది లగ్నాధిపతి, అలాగే 6వ భావాధిపతి కూడా మనకి ఇక్కడ ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటారు. 6వ అధిపతి దశ జరుగుతున్నప్పుడు వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ కుటుంబానికి దూరంగా ఉండి జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. లగ్నాధిపతి ఎంత బలంగా ఉంటే కుటుంబానికి అంత దూరంగా ఉంటారు. లగ్నాధిపతి బలహీనంగా ఉంటే మాత్రం కుటుంబంతో సమస్యలు ఏర్పడతాయి, కానీ కుటుంబానికి దూరంగా ఉండకుండా కలిసే ఉండే అవకాశం ఉంటుంది. మరి లగ్నాధిపతి బలంగా ఉన్నప్పుడు మంచి ఆదాయము, ఆత్మస్థైర్యము, తన కాళ్ళ మీద తాను నిలబడగలను అనే విశ్వాసము, ఒంటరిగా జీవించాలి అనే ధైర్యము ఇస్తాయన్నమాట. మరి లగ్నాధిపతి బలంగా ఉన్నప్పుడు కుటుంబానికి దూరంగా అంటే విదేశాలు వెళ్ళడం కానీ, దూర ప్రాంతాల్లో ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ధైర్యము, ఆత్మస్థైర్యం ఉన్నప్పుడు జీవితంలో గెలుస్తారు అనుకుంటే, అదే సమయంలో కుటుంబాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. మరి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు పై ఫలితాల్ని మనం చూస్తే 100కి 100% ఇస్తారు. లగ్నాధిపతి త్రికోణ స్థానాల్లో ఉన్నప్పుడు కూడా పై ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయి. అయితే జాతకంలో 6వ స్థానాధిపతి దశ జరుగుతున్నప్పుడు నేను ఒకళ్ళ కింద పనిచేయను అని ఉద్యోగానికి వెళ్ళడం మానేస్తారు వాళ్ళు. వ్యాపారాలు చేయడానికి ప్రయత్నం చేసి ధనాన్ని నష్టపోతూ ఉంటారు. ఏ జాతకంలో అయినా సరే లగ్నాధిపతి బలంగా ఉండాలి అంటారు, కానీ అదే లగ్నాధిపతి బలంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలను కూడా తీసుకొని వస్తూ ఉంటాడు. జాతకంలో కుటుంబాధిపతి, సప్తమాధిపతి బలంగా ఉన్నప్పుడు వివాహ జీవితం సరంగా ఉండదు. ఎందుకంటే తనని తాను ఎక్కువగా ఊహించుకొని తన జీవిత భాగస్వామి తన స్థాయికి సరిపోదు అనేటువంటి భావము జీవితకాలం వాళ్ళు అలాగే ఊహించుకుంటూ ఉంటారు. ఈ కారణంగా ఏమవుతుందంటే వివాహాలు కాకపోవడం, వివాహం అయిన తర్వాత విడిపోవడం జరుగుతూ ఉంటాయి. అధికంగా ఏంటంటే అధిక బలము కొన్ని సమయాల్లో చేటు చేసుకుంటూ ఉంటుంది. మరి జ్యోతిష్ శాస్త్రంలో ఇటువంటి సూక్ష్మ విషయాలు ఎన్నో ఉంటాయి. జ్యోతిష్యుల్ని మీరు సంప్రదించి సరైనటువంటి సూచనలు తీసుకొని ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అని మీ జీవితాన్ని సరి చేసుకోండి. నమస్తే.